వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు సాగు చేయడం, వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి కోసం వారు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే ఈ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించలేక కౌలు రైతులు తీవ్ర ఒత్తిడి, ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది. వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలను సహకార సంఘాల ద్వారా అందించేందుకు అవసరమైన కార్యాచరణకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల కౌలు రైతులు అప్పుల బారి నుంచి బయటపడి తమ పంటలను సక్రమంగా, విజయవంతంగా సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కౌలు రైతులకు గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం మంజూరు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రుణం పొందాలంటే కౌలు రైతులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల ద్వారా జారీ చేసిన అవసరమైన పత్రాలు కలిగి ఉండాలి. అలాగే సంబంధిత సహకార సంఘ పరిధిలో నివాసం ఉండి ఆ సంఘానికి సభ్యులుగా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న కౌలు రైతులకు ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. అయితే అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం కలిగి ఉన్నవారు ఈ రుణానికి అనర్హులుగా నిర్ణయించారు. అలాగే కౌలు పత్రంలో పేర్కొన్న సాగు భూమి విస్తీర్ణం కనీసం 1 ఎకరా కంటే తక్కువగా ఉండకూడదు. రుణం మంజూరు చేసిన తేదీ నుంచి ఏడాదిలోపు అసలు మరియు వడ్డీ కలిపి పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా సాగుకు ప్రోత్సాహం అందిస్తూ కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అంటే పిఏసిఎస్ ద్వారా కౌలు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే రుణాలు సిద్ధం చేస్తూ ప్రస్తుతం కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, వారి వద్ద ఎన్ని రుణ అర్హత కార్డులు ఉన్నాయి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ సమాచారం మొత్తం సేకరించిన తర్వాత అర్హులైన కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ రుణాల ద్వారా కౌలు రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు పెట్టుబడి సమకూర్చుకోగలుగుతారు. దీంతో వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్పష్టత ఇవ్వడానికి అధికారులు కృషి చేస్తున్నారు.